ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు జనం రెడీ అయిపోయారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకల కోసం హోటల్స్, రిసార్ట్స్, పబ్స్, క్లబ్స్ నిర్వాహకులు, యాజమాన్యాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. హోటల్స్, క్లబ్స్, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. డ్రోన్ కెమెరాస్ చిత్రీకరణతో పాటు ఎక్కువ మంది సిబ్బందితో అన్ని చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆట కట్టిస్తామన్నారు. శృతి మించితే వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతంగా వేడుకలను జరుపుకోవాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ ప్రజలు సహకరించాలని సిపి రాజశేఖర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఇక వేడుకల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పలు నిబంధనలు జారీ చేశారు. దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబర్ 31 మిడ్ నైట్ జరిగే న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించినట్లు విజయవాడ పోలీసులు తెలిపారు. నగరంలో అన్ని ఫ్లైఓవర్స్ ని, ప్రధాన రహదారులను రాత్రిపూట మూసివేస్తున్నారు. రోడ్లపై అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించడాన్ని పూర్తిగా నిషేధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామంటున్నారు ఏపీ పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాత్రి వేళల్లో విజయవాడ బెంచ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్స్ ని పూర్తిగా మూసివేయనున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా శాంతి భద్రతలని కాపాడేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా గుంపులుగా చేరి కేక్స్ కట్ చేయటం, వాహనాలతో హడావిడి చేయటం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని అరికట్టడానికి ఆంక్షలు విధించారు. రాత్రి సమయంలో వాహనాల రద్దీని తగ్గించడానికి, ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఫ్లైఓవర్స్ ని మూసివేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తనిఖీలు అర్ధరాత్రి నుంచే ప్రారంభమవుతాయి. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించి ఇబ్బందులు క్రియేట్ చేస్తే వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్ష పడేలా చూస్తామని అధికారులు స్పష్టం చేశారు. వాహనాల సైలెన్సర్స్ తీసి శబ్దం చేసేలా నడిపే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రజలందరూ సహకరించి కొత్త సంవత్సరాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఏపీ పోలీసులు కోరుతున్నారు. డిసెంబర్ 31 నైట్ బెజవాడ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామన్నారు పోలీసులు. బైక్లపై ప్రమాదకరమైన విన్యాసాలు చేసే వారిపై కూడా చట్టపరమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు. అర్ధరాత్రి సమయంలో బాణాసంచా కాల్చడం వంటి పనులు చేయొద్దని, ముఖ్యంగా యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా యువత బైక్లను అతి వేగంగా నడపడం, అజాగ్రత్తగా వ్యవహరించడం, ముగ్గురు కలిసి ఒకే బైక్ పై ప్రయాణించడం వంటి కారణాల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఆంక్షలను అమలు చేస్తున్నారు.